సిద్ధపరిచి ఉంచిన వాడిగా ఉంటా ఉన్నాడు. అపవాది సహవాసం కలిగి ఉండి అపవాది క్రియలు చేయిస్తూ తర్వాత సర్పసంతానంగా ఈ లోకంలో జీవించే మన కొరకు మనం నశించిపోవడం ఇష్టం లేక మనకు రావాల్సిన శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు వారి కలవరి శిలువలో పొంది మన పాపల కొరకు ఎవరి రక్తం చిందించి మనం విమోచించిన వాడిగా ఉంటా ఉన్నాడు. ఒకప్పుడు పాపులం అన్నమాట, ఇప్పుడు ఎవరు అంట? పరిశుద్ధులు అన్నమాట. ఒకప్పుడు పాపులం, ఒక పరిశుద్ధులు అన్నమాట. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధుడుగా నువ్వు ఏ రీతిగా అయ్యావు, నేను ఏ రీతిగా అయ్యా అంట? యేసుక్రీస్తు ప్రభు రక్తం చిందించడం ద్వారా మనం పరిశుద్ధపరచబడిన వారంగా ఉంటా ఉన్నాను. దేవుడు ఎందుకు పరిశుద్ధపరిచినా అంట? తనతో పాటు ఆయన రాజ్యంలో ఉండటం కోసమై దేవుడు మనం పరిశుద్ధపరిచిన వాడిగా ఉంటా ఉన్నాడు. అందుకనే నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పి లేవియాకాండంలో రాయబడుతూ వచ్చిందనమాట. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి ఆయనకు యవ్వన రక్తం చిందించి మనల్ని పరిశుద్ధపరిచిన వాడిగా ఉంటా ఉన్నాం. పరిశుద్ధులు మాత్రమే ఆయనకు రాజ్యంలో ఉంటారనమాట. అపరిశుద్ధులు కానీ, అబద్ధాలు ఆడేవాళ్ళు కానీ, తర్వాత దొంగతనాలు చేసేవాళ్ళు కానీ, విగ్రహారాధన చేసేవాళ్ళు కానీ దేవుడికి రాజ్యంలో అర్హులు కారన్నమాట. ఎవరుంటారో దేవుడికి రాజ్యంలో? ఎవరుంటారో నూతనమైన యెరూషలేములో అంటే పరిశుద్ధంగా జీవించేవారు మాత్రమే అక్కడ రాజ్యంలో ఉంటారన్నమాట. పరిశుద్ధత లేకపోతే నువ్వు ఆ పట్టణంలో ప్రవేశించలేవు, సిద్ధపాటు లేకపోతే నువ్వు ఆ పట్టణంలో ప్రవేశించలేవు. తర్వాత మనం చూసినట్లయితే కనిపెట్టుకొని ఉండకపోతే నీకు నూతన బలం నువ్వు పొందవు, నీ జీవితం ఎప్పుడు కూడా క్షీణించిపోతూ ఉండిద్ది అనమాట. ఇశ్రాయేలు ప్రజలు అంటారు, మా పాపం వల్ల మేము క్షీణించిపోతున్నాము, మా దోష శిక్ష మా మీద పడి ఉండదని చెప్పి అంటా ఉన్నారన్నమాట. కాబట్టి దేవుడి కోసం మనం జీవించి దేవుడి కోసం ఎదురు చూసి నూతన బలం పొందే వారంగా మనలో ఉన్న ప్రతి ఒక్క అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన కార్యాలు వదిలిపెట్టే వారంగా ఉండాలి. పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు వచ్చినప్పుడు దేవుడికి రాజ్యంలో దేవుడితో పాటు మనం ఆయనకు రాజ్యంలో ప్రవేశించే వారంగా ఉంటాం అనమాట. అందుకని బహుకాలం ఇక కొంచెంగా ఉన్నది. మరి వస్తున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని చెప్పి అంటా ఉంది. కాబట్టి నీతిమంతుడికి ఏముంటుందంట? విశ్వాసం ఉంటుందంట. విశ్వాసం అంటే ఏంది? నిరీక్షించబడి వాటికి నిజస్వరూపము అదృశ్యమైన ఉండటానికి రుజువునై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యము పొందారంట. ఏం సాక్ష్యం పొందారంట? దేవుడి కోసం ఎదురు చూసి దేవుడితో కూడా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైన పునాదుల పట్టణంలో వాళ్ళు ప్రవేశించిన వారుగా ఉంటామన్నాడు. కాబట్టి ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము దేవుడు విశ్వాస పట్టికను ఎందుకు రాయించి ఉంచినాడంటే మన పితరుల వల్ల మనం కూడా విశ్వాసం కలిగి పరిశుద్ధంగా జీవించి నీతిగా జీవించి ఆయన సత్య మార్గంలో నడవాలని చెప్పి రాయబడిన వాక్య భాగాలన్నమాట. కాబట్టి వాక్యాన్ని పక్కన పెట్టి జీవించేవాడు పాపంలో పడిపోయేవాడిగా ఉంటాడు. వాక్యానికి భయపడినవాడు చీకటిలోకి వెళ్ళిపోయేవాడిగా ఉంటాడు. వాక్యానికి భయపడినవాడు మార్గాన్ని చెరిపివేసుకునేవాడుగా ఉన్నాడు. అందుకని మనం చూసినట్లయితే దేవుడికి రాకడ సమీపంగా ఉంది కాబట్టి దేవుడికి బిడ్డలమైన మనం పరిశుద్ధంగా జీవించే వారంగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం మనం జీవించాలి. పరలోకంలో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు నేను చేసే ప్రతి ఒక్క పని చూస్తున్నాడు. పరలోకంలో దేవుడు ఉన్నాడు, నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట, నేను చూసే ప్రతి ఒక్క చూపు ఆయన చూస్తున్నాడని చెప్పి మనం భయం కలిగి ఈ లోకంలో జీవించే వారంగా ఉండాలన్నమాట. అందుకని మనం చూసినట్లయితే ఒక మాట రాయబడింది. ఏబు గ్రంథం 31వ అధ్యాయం, ఏబు 31వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. ఏబు గ్రంథము 31వ అధ్యాయము 34 వచ్చిన 31-34 చదవన్నా. ఆదాము చేసినట్లు నా దోషము దాచిపెట్టుకొని మహాసముకు భయపడి కుటుంబం తిరస్కారం జడిసి నేను మౌనంగా ఉండి దూరం దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపను కప్పుకున్న ఎళ్ళ పరమునున్న దేవుడి దృష్టికి నేను వేషధారిని అవుతానన్నమాట. రొమ్ములో నా పాపాన్ని దాచుకుంటే పరలోకంలో ఉన్న దేవుడి యొక్క దృష్టికి నేను వేషధారిని ఎలా ఉంటానని చెప్పి అంటున్నాడు. అంటే ఏబు ఇక తలంపు ఏందంట? దేవుడు నన్ను చూస్తా ఉన్నాడు, పరలోకం ఉన్న దేవుడు నాకు ప్రతి ఒక్క చర్య చూస్తున్నాడు అనమాట. నేను నా ఇష్టానుసారంగా జీవిస్తే రొమ్ములో నా పాపం దాచుకుంటే తర్వాత పరలోకం ఉన్న దేవుడి యొక్క దృష్టికి నేను వేషధారిని అవుతానని చెప్పి అంటామన్నాడు. కాబట్టి విశ్వాస జీవితంలో నువ్వు నేను కూడా, దేవుడి ప్రజలమైన నువ్వు నేను కూడా మనం దేవుడు చూస్తున్నాడు, మనం చేసే ప్రతి ఒక్క ఆలోచన, మనం చేసే ప్రతి ఒక్క పని కూడా దేవుడు చూస్తున్నాడని చెప్పి మనం భయపడి నీతిగా ఈ లోకంలో జీవించే వారంగా ఉండాలంట. అందుకని పరలోకంలో ఉన్న దేవుడి యొక్క దృష్టికి, పరమునున్న దేవుడి దృష్టికి వేషధారిని అవుతానని చెప్పి అంటున్నాడు.
రక్షణ పొందిన మనం అంతా కూడా పరిశుద్ధంగా ఉండటానికే దేవుడు మనల్ని పిలుచుకున్న వాడిగా ఉంటున్నాడు. అపవిత్రులుగా ఉండటం కోసం కాదనమాట, పరిశుద్ధమైన జీవితం మనం జీవించే వారంగా ఉండాలన్నమాట. కాబట్టి కాలం బహు కొంచెంగా ఉంది, వస్తున్నవాడు ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చేవాడిగా ఉంటున్నాడు. ఎందుకు వస్తున్నాడు ప్రభు అని చెప్పంటే, అదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. మరి చూసినట్లయితే ఏమంటున్నాడంట, తన కొరకు కనిపెట్టుకున్న వారికి రక్షణ నిమిత్తము పాపం లేని వాడికి రెండోసారి ప్రత్యక్షం ఈ లోకానికి ఆయన ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి మనం కూడా తీసుకొని పోయేవాడిగా ఉంటా ఉన్నాడు. అంతవరకు మన జీవితం, మన చర్య అంతా కూడా దినదినం కూడా వాక్యాన్ని చదువుకొని దినదినం కూడా ప్రభువుకు భయపడి మరి చూసినట్లయితే ఆదాము వలె మరి చూసినట్లయితే ఏ విషయంలో కూడా మన పాపం చేయకుండా, తర్వాత రొమ్ములో మరి ఇలాంటి పాపాన్ని కప్పిపెట్టుకోకుండా ప్రభు కొరకు పరిశుద్ధమైన జీవితం జీవించాలని చెప్పి దేవుడిక కోరిక అన్నమాట. అందుకని మనం చూసినట్లయితే మనం సిద్ధపాటు దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. ఆయన యొక్క అమూల్యమైన రక్తంతో దేవుడు కడిగిన వాడుగా ఉంటామన్నాడు. దాన్ని బట్టి మన పరిశుద్ధతను మనం కాపాడుకునే వారంగా ఉండాలి. మనం పరిశుద్ధపరచుకునే వారంగా ఉండాలి. దినదినం కూడా మనం చేసే పనులు, మనం చేసే తలంపులు ఏ రీతిగా ప్రభువుకు అంగీకారంగా ఉంటున్నాయి అని చెప్పి దినదినం పరీక్షించుకునే వారంగా ఉండాలి. అందుకనే మరి యోబు యొక్క జీవితంలో ఆయన దినదినం పరీక్షించుకున్నాడంట. ఆ దినాల్లో మనలాగా ధర్మశాస్త్రం లేదు, ఆ దినాల్లో మనలాగా ధర్మశాస్త్రము లేదు, మరి ఆ దినాల్లో మందిరాలు కూడా లేవు, ఆ దినంలో ఇదైతే బోధించే బోధకులు కూడా ఇంతమంది సేవకులు కూడా లేరన్నమాట. కానీ మరి చూసినట్లయితే దేవుడికి మాటకి ఆయన భయపడి దినదినం కూడా తన జీవితాన్ని కట్టుకున్న వాడిగా ఉంటా ఉన్నాడు. అందుకనే యోబు మొదట ఆశీర్వదించిన కంటే రెండోసారి అధికంగా దేవుడు ఆశీర్వదించిన వాడిగా ఉంటా ఉన్నాడు. అందుకని మనం చూసినట్లయితే ఆ దేశంలో నివసించే జనులందరికంటే యోబు కుమార్తెలు అంటే ఎంతో సౌందర్యం కలిగిన వారుగా ఉంటాం. అంత సౌందర్యం కలిగిన కుమారుల్ని కుమార్తెలను దేవుడు ఇచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మరి యోబు యొక్క ప్రతి ఒక్క జీవితం కూడా ప్రభువును ఆనుకొని జీవించిన వాడుగా, ప్రభు యొక్క మార్గాల్లో జీవించిన వాడుగా ఉంటా ఉన్నాడు. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా అన్నింటిలో కూడా ఓర్చుకున్నాడు అనమాట. ఏమంటున్నాడంట, నా విమోచకుడు సజీవుడు అని చెప్పి అంటా ఉన్నాడు. ఆయన ఏ పాపం కూడా చేయలేదన్నమాట. దేవుడి చేతనే సాక్ష్యం పొందాడు. భూమి మీద యోబు వంటి వాడు ఒక్కడు కూడా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించటవా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించేవాడు, భూమి మీద అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడని చెప్పి దేవుడి చేత సాక్ష్యం పొందిన ఒక వ్యక్తి మరి కురుపులతో తర్వాత ఆస్తి పోయింది, సమస్తం కూడా మరి వదిలిపోయినప్పుడు ఆయన ఏమాత్రం కూడా విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. కానీ దేవుడిని విశ్వాసం కలిగి ప్రభు కొరకు కనిపెట్టుకొని జీవించినాడు. కాబట్టి అందుకని యోబుక మరి వ్యాధంతా కూడా దేవుడు తీసివేసిన వాడిగా, తర్వాత రెండింతలకి ఆశీర్వాదం దేవుడు, రెండింతలకి బలాన్ని దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉంటా ఉన్నాడు. దేన్ని బట్టి అంట, దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి, దేవుడి కొరకు ఎదురు చూసినాడు కాబట్టి, తర్వాత వచ్చేసి నూతన బలం పొందిన వాడిగా ఉంటామన్నాడు. కాబట్టి దేవుడి పిల్లలమైన నువ్వు నేను కూడా ఏదో నాకు ఇష్టానుసారంగా నేను జీవించటము, నాకు ఆలోచన చొప్పున నేను జీవించటము, నాకు మరి తలముల ప్రకారం నేను వెళ్ళిపోతే దానివల్ల దీవెన రాదనమాట, ఆశీర్వాదం రాదు, శాపమే వచ్చింది అనమాట. కాబట్టి మనం విశ్వాసం ప్రభుత్వ వాక్యం ఏదైతే రాసిపెట్టినో దినదిన వాక్యం చదువుకొని వాక్యానుసారంగా ఉంటున్నామా లేదని చెప్పి పరీక్షించుకునే వారంగా ఉండాలి. అందుకని ఎందుకో చూసినట్టే దేవుడికి రాకడ సమీపంగా ఉంది. ఎప్పుడు ఆయనకు రాకడ మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు అనమాట. కాబట్టి మనం ప్రభు వచ్చేప్పుడు తర్వాత ఆయనకంటే ముందే మనం వెళ్ళిపోవాల్సింది అనుకుంటే మన విశ్వాసం కాపాడుకొని మరి తర్వాత పరిశుద్ధంగా ఉంటే దేవుడు మనం ఎప్పుడు చనిపోయినా కానీ ప్రభువుకి రాజ్యంలో ప్రవేశించే వారంగా ఉంటామన్నమాట. కాబట్టి ఇటు నిరీక్షణ కలిగి ప్రభువుకి రాకడ కోసం ఎదురు చూసే వారంగా ఉండాలి. అందుకని మరి ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, మాటను చూడండి 22వ అధ్యాయంలో మరి చూసినట్లయితే 22వ అధ్యాయం 14వ వచనంలో జీవవృక్షమునకు హక్కు గలవారే అగమ్ముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించేవాడు తమకు వస్త్రములు ఉతుక్కున్నవాడు ధన్యుడు. కాబట్టి వస్త్రములు ఉతుక్కోవాలంట. ప్రభుతో కూడా మనం పరలోక రాజ్యంలో ఆయనతో పాటు కూడా మరి మనం సంచారం చేయాలంటే తెల్లని వస్త్రాలను మనం ధరించుకోవాలన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తెల్లని వస్త్రములు ధరించుకొని పరలోకంలో సంచారం చేసేవాడిగా ఉంటాం అన్నాడు. అదేవిధంగా మనం కూడా ఎలాంటి వస్త్రాలు ఉండాలంట, తెల్లని వస్త్రాలు ఉండాలన్నమాట. మన వస్త్రాలు ఏం చేయాలంట, ఉతుక్కోవాలంట. తెల్లగా లేకపోతే మరి చూసినట్టే మన వస్త్రాల మీద డాగులు, మన వస్త్రాల మీద మరి చూసినట్లయితే మరి ముడతలుంటే ఆయనతో పాటు మనం సంచారం చేయలేమన్నమాట. అందుకని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చూడు ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనము. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనం చదవడమా? 22:11 రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి
అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకుని ఒకరిని చూసి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చితేవని అడుగ్గా తను మౌనంగా ఉండిను. అంతటా రాజు ఇటు కాలు చేతులు కట్టి ఎలుపుడు చీకటిలోకి తోసివేడి అక్కడ ఏడుపునను పళ్ళు కొరుకుతూ ఉండునని పరిచారకులతో చెప్పినాడంట. చూసినట్లయితే రాజుగారు మరి పెళ్లి విందులోకి వచ్చినాడు. రాజు కూర్చున్న వారిని లోపలికి వచ్చినప్పుడు పెళ్లి వస్త్రం లేనివాడు ఒకడు ఉన్నాడంట. పెళ్లి వస్త్రములు లేనివాడు అంటే ఆ వస్త్రాలు తెల్లగా లేవన్నమాట. ఆ వస్త్రాలు ఏంటంట మురికి పట్టి ఉన్నాయి అన్నమాట. ఒక విందుకు రావాలి, ఒక పెళ్లి విందులోకి రావాలి, మరి పెళ్లి విందులో ప్రవేశించాలి అని చూసినప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకొని శుభ్రంగా రావాలన్నమాట. రాజు వచ్చి చూసినాడనమాట. అందరి వస్త్రాలు బాగా తెల్లగా కనపడతా ఉన్నాయి. వాడి దగ్గర ఒకటి వస్త్రం మటుకు తెల్లగా కనపడతలేదనమాట. 10 మంది తెల్ల వస్త్రాలు కట్టుకొని ఒకడు ముడుకు వస్త్రాలు కట్టుకుంటే కనపడతాడు, తేటగా కనపడతాడు అనమాట. కాబట్టి చూసినప్పుడు పెళ్లి వస్త్రాలు నేను కనపడతాను అన్నాడు. స్నేహితుడు, ఆ పెళ్లి వస్త్రాలు లేకుండా నువ్వు ఇక్కడికి ఏ విధంగా వచ్చినావు అని చెప్పి అంటా ఉన్నాడు. వాడు మౌనంగా ఉన్నాడనమాట. కాబట్టి రాజు కోపం వచ్చాడు. ఇది కాళ్ళు చేతులు కట్టి మరి ఎలుపుడు పడైంది. అక్కడ ఎలుపుడు పళ్ళు కొరుకుట. కాబట్టి ఆ వ్యక్తి ఎక్కడ ఉండవలసిన వాడంట, పెళ్లి విందులో ఉండవలసిన వాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఎలపడి తోయపడతా ఉన్నాడు. కారణం ఏంటంట, మరి పెళ్లి వస్త్రాలు అతనికి లేవు అనమాట. అతని వస్త్రాలు ఉతుక్కోలా. అందుకని మనం చూసినట్లయితే తమకు వస్త్రములు ఉతుక్కున్న వారు ధనులు. కాబట్టి ఎవరి వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకుంటారో మరి వాళ్ళు ధనులు అని చెప్పి అంటా ఉన్నాడు. కాబట్టి వస్త్రాలు ఉతుక్కోవాలి. వస్త్రాలు ఉతుకుని వాటినే మనం తెలుపు చేసుకునే వారంగా ఉండాలి. అందుకని మనం చూసినట్లయితే అదే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ఒక్క నిమిషము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం చదివా. 13వ వచనము, ఆ పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు దుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారంట. చూసినట్లయితే ఆయన అన్నాడు, గొర్రెపిల్ల రక్తంలో తమకు వస్త్రములు దుక్కు వాటిని తెలుపు చేసుకున్నారంట. గమనించినట్లయితే మరి చూసినట్లయితే అక్కడ వచ్చిన ఒక పెద్ద అంటున్నా ఉన్నాడు లోపలికి వచ్చి, మరి తెల్లని వస్త్రం ధరించుకుని వీళ్ళంతా ఎవరంటే గొర్రెపిల్ల రక్తంలో తమకు వస్త్రములు దుక్కు వాటిని తెలుపు చేసుకున్నవారు, మహాశ్రమల నుండి వచ్చినవారు, మహాశ్రమల నుండి వచ్చినవారు అనమాట. కాబట్టి మహాశ్రమల నుంచి ఈ భూలోకంలో శ్రమలు అనుభవించి ప్రభు కొరకు నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశించిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమకు వస్త్రములు ఉతుక్కున్నవారు అని చెప్పి అంటాం అన్నాడు. కాబట్టి అక్కడ చూసినట్టయితే రాజు కూర్చుంటానికి వచ్చి లోపలికి వచ్చినప్పుడు పెళ్లి వస్త్రాలు లేనివాడు కాళ్ళు చేతులు కట్టి బయటపడైందని చెప్పి అంటాం అన్నాడు. అదేవిధంగా వీళ్ళంతా లోపలికి ప్రవేశించారు. వీళ్ళంతా కూడా అక్కడ దూత వచ్చి చూసినాడు, పెళ్లి వస్త్రాలు ధరించుకొని తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారయ్యా అంటే, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వారు కాదయ్యా, భూలోకంలో నుంచి వచ్చిన వారు. అంతేకాదయ్యా, మరి చూసినట్లయితే మహాశ్రమల నుంచి వచ్చిన వారు. కాబట్టి శ్రమ అయినా బాధ అయినా తర్వాత వారి యొక్క క్రియలు వారి తలంపులు యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా జీవించినారయ్యా, కాబట్టి వీళ్ళు వచ్చినారని చెప్పి మరి తర్వాత చూస్తూ ఉన్నారనమాట. కాబట్టి మనం గమనించినట్లయితే లోకంలో శ్రమ అయినా బాధ అయినా ఇరుకైన ఇబ్బంది అయినా ప్రభు కొరకు నమ్మకంగా జీవించే వారంగా ఉండాలి. పాపం చేసిన వ్యక్తి చనిపోతాడు, తర్వాత పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి కూడా చనిపోతాడు అనమాట. పాపం చేసిన వ్యక్తి చనిపోయినప్పుడు నరకానికి వెళ్తాడు, పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్తాడు. కాబట్టి చూసినట్టయితే శ్రమ వచ్చింది, శ్రమలో ఏం చేయాలంట, మనం నమ్మకంగా ఉండే వారంగా ఉండాలన్నమాట. శ్రమ వచ్చినప్పుడు పారిపోకూడదు అనమాట. ఇరుకు వచ్చినప్పుడు దేవుడిని వదిలిపెట్టకూడదు, దేవుడు నాకు ఏం చేశాడు అని చెప్పి అనుకోకూడదు. అందుకనే అదే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక మాటను చూడండి. అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదవండమ్మా. పది దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఇక్కడ మనం చూసినట్లయితే 10 దినముల శ్రమ కలిగిద్దంట, మరణం వరకు నమ్మకంగా ఉండము. కాబట్టి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసిన వ్యక్తులంతా కూడా మహాశ్రమల నుండి వచ్చిన వారన్నమాట. వారికి 10 దినముల శ్రమ కలిగిందంట, మరణం వరకు వారు నమ్మకంగా ఉండారంట.
తెల్లని వస్త్రములు ధరించుకొని పరలోక రాజ్యంలో గొర్రె పిల్ల దగ్గర జీవజల బొగ్గుల యొద్దకు సింహాసనం ఎదుటికి వాళ్ళు ప్రవేశించిన వారుగా ఉంటా ఉన్నారంట. కారణం ఏంటంట, శ్రమను ఓర్చుకున్న వారుగా విశ్వాసంగా జీవించిన వారుగా ఉన్నారు కాబట్టి దేవుడి యొక్క సన్నిధికి వారు చేర్చబడిన వారుగా ఉంటా ఉన్నాడు. అందుకనే తమకు వస్త్రములు ఉతుక్కున్న వారు ధనులు. వస్త్రాలు ఎప్పుడు కూడా అపవిత్రంగా జీవించకూడదు. అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన తలంపులు మనం కలిగి ఉండకూడదు అనమాట. అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన మార్గాలు, సొంత నిర్ణయాలు ఉంటే రాజు చూస్తాడనమాట. కాళ్ళు చేతులు కట్టి వెలుపల పడేయండి, అక్కడ చీకటి ఏడుపులు పళ్ళు కొరుకుతూ ఉంటాయి అని చెప్పి అంటాడు. ఎవరైతే ప్రభు కొరకు నమ్మకంగా జీవించి ప్రభు యొక్క మార్గాల్లో నడుచుకునేవారుగా ఉండదు. 10 దినముల శ్రమ కలిగింది, శ్రమ లేదని చెప్పి ఆయన చోట్ల 10 దినముల శ్రమ కలిగింది, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటము ఇస్తాను అని చెప్పి అంటా ఉన్నాడు. తెల్లని వస్త్రం ధరించుకొని మనం ఆయనతో కూడా సంచారం చేసే వారంగా ఉండాలి. శ్రమకు భయపడకూడదు, శ్రమ వచ్చినప్పుడు భయపడకూడదు, ఇరుకు వచ్చినప్పుడు భయపడకూడదు, వ్యాధి వచ్చినప్పుడు భయపడకూడదు, సమస్య వచ్చినప్పుడు భయపడకూడదు అనమాట. ప్రభు కొరకు నమ్మకంగా జీవించేవారుగా ఉన్నప్పుడు దేవుడు శ్రమ తీసేసేవారుగా ఉంటాడు. అందుకనే కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం అంటాడు కదా, సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు ఏది సంభవించదు అని చెప్పి అంటున్నాడు. అయినా ఆ శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచినాడని చెప్పి అంటా ఉన్నాడు. చూసారా, శోధన వచ్చింది, సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏ శోధనలో కూడా మనకు సంభవించమన్నమాట. కానీ తప్పించుకునే మార్గం అనమాట. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందనమాట. రోగం వచ్చినప్పుడు అది శ్రమే కదా, మరి అది తట్టుకోలేని బాధే కదా. ఏం చేసినాడంట, కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసినాడు. దేవుడు ఏం చేసినాడు, స్వస్థపరిచినాడు ఆయన్ని. మరి చూసిన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని ప్రార్థనే అన్నమాట. శోధన నుంచి తప్పించబడాలని ఏం చేయాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుని ప్రభు మీద ఆధారపడి జీవించేవారుగా ఉండాలన్నమాట. 10 దినములు శ్రమ కలిగితే మరణం వరకు నమ్మకంగా ఉండము అని చెప్పి అంటా ఉన్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. చూడండి, దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. 12వ అధ్యాయం 12వ వచనము. మీ దాసులను మాకు ఇప్పించి దయచేసి 10 దినములకు నన్ను పరీక్షించము. చూసినట్లయితే ఏమంటాడా, 10 దినములు మమ్మల్ని పరీక్షించండి. ఏమంటాడమ్మా, 10 దినములకు మమ్మల్ని పరీక్షించండి అయ్యా. ఎందుకంటే మరి రాజు పూజించే ఆహారం పానం చేయి ద్రాక్షారసం తీసుకొని మరి దానియేలు తన యొక్క స్నేహితులు తన అపవిత్రులుగా ఉండడానికి ఇష్టపడలేదన్నమాట. అపవిత్రమైన జీవితానికి ఇష్టపడలేదన్నమాట. అప్పుడు చెబుతున్నాడు అనమాట, 10 దినాలు మమ్మల్ని పరీక్షించు, 10 దినాలు పరీక్షించమని చెప్పి అంటా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం, 10 దినములు శ్రమ కలిగితే మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీ జీవ కిరీటం ఇస్తానని చెప్పి అంటున్నాడు. మరి దానియేలు సంగతి ఏంటి, 10 దినాలు మమ్మల్ని పరీక్షించు, కాబట్టి మరి మా తోటి బారుల కంటే మా ముఖాలు ఏదైనా క్షీణించినట్టు కనబడితే నీ దాసులైన మాకు నీ ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పి అంటున్నాడు. అంటే 10 దినాలు ఇక ఈ పరీక్షించమని చెప్పి అంటున్నాడు. అక్కడ ప్రభు అంటున్నాడు, 10 దినములు మీకు శ్రమ కలిగిద్ది, మరణం వరకు నమ్మకంగా ఉండండి అని చెప్పి అంటున్నాడు. కాబట్టి వీళ్ళు 10 దినములు అడిగినారన్నమాట. అడిగినప్పుడు సాధారణమైన ఆహారాన్ని వాళ్ళు కోరుకున్న వారుగా ఉంటామన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంట, 15వ వచనం చదవడమా. అదే 15వ వచనము. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భుజించు సౌందర్యమును కలగా కనబడగా రాజు చూసినట్లయితే 10 దినములు పరీక్షించబడ్డారు. మరి చూసినట్లయితే తోటి వారి కంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారో సౌందర్యంగా కనబడతా ఉన్నారంట, సౌందర్యంగా కనబడతా ఉన్నారు. కాబట్టి 10 దినములు పరీక్షించిన తర్వాత వీళ్ళు సౌందర్యంగా కనబడతా ఉన్నారు. కాబట్టి 10 దినములు మరి తర్వాత వారికి ఇష్టం వచ్చిన ఆహారం ప్రభువు వారికి నియమించింది పవిత్రమైన ఆహారం వారు భుజించిన వారిగా అంటున్నారు అన్నమాట. 10 దినములు పరీక్షించిన తర్వాత వాళ్ళ ముఖాల సౌందర్యంగా కనపడుతుంది. అంత సౌందర్యమైన ముఖ సౌందర్యమైన అంటే కాదు, అంతరంగంలో కూడా వాళ్ళు దేవుడి యొక్క జ్ఞానాన్ని పొందుకున్నారు. శకుని వాళ్ళ కంటే, గారడ విద్యగాల గారి కంటే, మరి తర్వాత జ్యోతిష్కుల కంటే అందరికంటే అధికమైన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చిన వాడిగా ఉంటామన్నాడు. కాబట్టి రాజు సన్నిధికి వారు వచ్చినప్పుడు వారితో సమమైన వారు ఒక్కడు కూడా కనపడలేదన్నమాట. కాబట్టి దేన్ని బట్టి అంట వారు పవిత్రతను కోరుకున్నారు, పరిశుద్ధమైన జీవితాన్ని
వారు జీవించిన వారిగా ఉంటున్నారు. రాజు భుజించే ఒక అపవిత్రమైన ఆహారాన్ని, విగ్రహారాధన సంబంధితమైన వారు భుజించలేదన్నమాట. అందుకనే 10 దినములు మమ్మల్ని పరీక్షించండి అని చెప్పారు. 10 దినములు పరీక్షించినాడు, సౌందర్యంగా కనపడ్డారు. అంతేనా? మరి చూసినట్టు జ్ఞానము దేవుడు వాళ్ళకి ఎంతో తిరిగినిచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవుడి యొక్క పిల్లలమైన నువ్వు నేను మనమంతా కూడా మరి పవిత్రమైన జీవితం కలిగి జీవించినప్పుడు మనం ఏదైతే ఆశపడతామో దేవుడు దాన్ని మనకు అనుగ్రహించేవాడిగా ఉంటామన్నాడు. వాస్తవానికి వీళ్ళు బానిసలుగా బబులోను దేశానికి తీసుకురాబడ్డారు. వాళ్ళకి స్వాతంత్రము లేదనమాట. కానీ వారు ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. మేము అపవిత్రులుగా ఉండమని చెప్పి అంటా ఉన్నారు. కాబట్టి ప్రభు కొరకు వారు నుంచున్నారు. కాబట్టి దేవుడికి వారి జ్ఞానాన్ని ఇచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. దేవుడి పిల్లమైన నువ్వు నేను కూడా మరి చూసినట్లయితే మన వస్త్రాలను తెలుపు చేసుకొని మనక తలంపుల ప్రకారం కాకుండా ప్రభు యొక్క చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించే వారంగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, 10 దినములు మీకు శ్రమ కలిగిద్ది, మరణం వరకు నమ్మకంగా ఉండి నేను జీవ కిరీటం ఇస్తానని చెప్పి అంటున్నాడు. వీళ్ళు కూడా 10 దినములు పరీక్షించబడ్డారు. 10 దినములు అయిన తర్వాత దేవుడు ఏం చేసినాడంట, గొప్ప ఘనతను వారికి ఇచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. అంతేనా? మరి చూసినట్లయితే రూతు గ్రంథం చూద్దాం ఒక మాట. రూతు గ్రంథము 1వ అధ్యాయము. రూతు గ్రంథము 1వ అధ్యాయము. 5వ వచనం చదవండి. 5వ వచనం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు నివసించిన తర్వాత వారికి ఆహారం ఇచ్చుటకు దర్శించినని వారు మోయాబు దేశంలో విన్ను కనుక. చూసినట్లయితే ఇంచుమించు 10 సంవత్సరాలు అయిందంట. 10 సంవత్సరాలు అయింది. ఎవరు మరి తర్వాత నయోమి బబులో ఎక్కడికి వచ్చిందంట, మోయాబు దేశానికి వచ్చిందనమాట. మోయాబు దేశానికి 10 సంవత్సరాల కాపురం ఉంది అక్కడ. మోయాబు దేశం బెత్లెహేంను వదిలిపెట్టింది. తర్వాత మనం చూసినట్లయితే మోయాబు దేశం వచ్చింది. 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఈ మోయాబు దేశంలో అన్నీ పోగొట్టుకుంది అనమాట. మోయాబు దేశంలో భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులను పోగొట్టుకుంది, సమస్తాన్ని పోగొట్టుకుంది అనమాట. సమస్తాన్ని కూడా పోగొట్టుకుంది. కానీ 10 సంవత్సరాల మనతో గడిచిన తర్వాత వారికి ఆహారం ఇచ్చుటకు దేవుడు అంటే తన ప్రజలను దర్శించిన వాడిగా ఉంటామన్నాడు. ఏమో అర్థమవుతుందా? వారికి ఆహారం ఇచ్చుటకు తన ప్రజలను దేవుడు దర్శించినాడంట. ఎక్కడ బెత్లెహేం దర్శించినాడంట. కాబట్టి 10 సంవత్సరాల బెత్లెహేం ఏ రీతిగా ఉందంట, బెత్లెహేంలో ప్రజలు ఏ రీతిగా ఉన్నారంట, కరువు అనుభవించిన వారుగా ఉంటా ఉన్నారు, బాధలు అనుభవించిన వారుగా ఉంటా ఉన్నారు. కానీ మరి చూసినట్టు బెత్లెహేంలో ఉండే ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆ బాధకి ఆ కరువుకు ఓచుకున్నారనమాట. ఓచుకున్న తర్వాత దేవుడికి జాలి కలిగి 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ప్రజలను దర్శించిన వారికి ఆహారం ఇచ్చిన వాడిగా ఉంటా ఉన్నారంట. తన ప్రజలైన వారికి ఆహారం ఇచ్చినప్పుడు ప్రపంచ దేశాలందరికీ తెలిసిందనమాట. బెత్లెహేంను ప్రభు దర్శించినాడు. ఇశ్రాయేల్ దేశాన్ని ప్రభు దర్శించిన వారికి సమృద్ధమైన ఆహారం ఇస్తున్నాడు, సమృద్ధమైన పంటలు పడుతున్నాయని చెప్పి దేశమంతా ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తిరిగినప్పుడు మోయాబు దేశంలో ఉన్నప్పుడు ఇక నయోమికి కూడా తెలిసిందనమాట. 10 సంవత్సరాలు గడిచిన తర్వాత అదే ఈ నయోమి అదే బెత్లెహేంలో ఉన్నట్టే ఆ నాశనం అనేది, ఆ కరువు అనేది, తర్వాత ఆ ఒక ముగ్గురుని పోగొట్టుకున్నాక మరి ఆ శోధన అనేది జరిగేది కాదేమో. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే 10 దినములు ఆమె 10 సంవత్సరాలు ఓర్చుకోలేకపోయింది. మోయాబు దేశం వచ్చింది, మొత్తాన్ని పోగొట్టుకుంది. అయితే మరి చూసినట్లయితే తిరిగి వెళ్తానికి మనసు మన త్రిప్పుకొని మళ్ళా బెత్లెహేం వెళ్తున్నా అని చెప్పి తన కోడలతో చెప్పినప్పుడు ఒక ఆమెమో ఓర్ప వెళ్ళిపోయింది, రూత్ అంతో పాటు కూడా వచ్చిందిగా ఉంటా ఉంది. కాబట్టి దేవుడి పిల్లమైన మనము దేవుడి యొక్క వాక్యంలో మరి ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక మాట ఉంది. 32వ అధ్యాయము 39వ వచనం చదవయా. 39వ వచనము 39వ అధ్యాయము. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నందించేవాడును, బ్రతికించేవాడును నేనే, గాయపరచేవాడును, స్వస్థపరచేవాడును నేనే. చూసినట్లయితే ఎవరంటే ఆయన గాయపరచేవాడు ఆయనే అంట, స్వస్థపరచేవాడు కూడా ఆయనే అంట. అదేవిధంగా మృతి నందించేవాడు, బ్రతికించేవాడు కూడా ఆయనేనంట. సర్వశక్తి గల దేవుడు ఆయన. కాబట్టి మనం చూసినట్లయితే మూడు పారిన జీవితం అన్నమాట. తర్వాత చివరికి పరిగేరుకుంటేనే జరిగే యొక్క జీవితాన్ని
మళ్ళా తర్వాత రూతు ద్వారా నయోమి మళ్ళా తర్వాత ఆదరణ పొందిందిగా ఉంటామన్నమాట. అందుకని మనం చూసినట్లయితే మన క్రియలను బట్టే దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటాడనమాట. అది సర్వశక్తి గల దేవుడు. తెలియక ఏదైనా పొరపాటు పడ్డప్పుడు కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం పొరపాట్లు ఒప్పుకొని ప్రభు యొక్క బలలో చేవేసే వారంగా ఉండాలంట. కాబట్టి వారు వస్త్రాలు ఏ రీతిగా తెలిపోయినాయి అంట ఏమా, మరి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. వారి వస్త్రాలు ఏ రీతిగా తెలిపోయినాయి అంట, గొర్రెపిల్ల రక్తంలో కడుక్కున్నారంట. అంటే మనలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత కూడా యేసుప్రభు దగ్గర వచ్చి ఒప్పుకోవాలన్నమాట. పలానా విషయంలో నేను తప్పు చేశాను ప్రభా, పలానా విషయం నీకు అయిష్టంగా నేను జీవించినాను ప్రభా, నీకు అమూల్యమైన రక్తంతో నాకు ప్రతి ఒక్క పాపం కడుగు ప్రభా అని చెప్పి ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆ దేవుడంతా మన పాపాన్ని తన రక్తంతో కడిగి తెలుపు చేసేవాడిగా ఉంటాడు. ఎందుకు తెలుపు చేస్తాడంట? ఆయనతో పాటు ఉంచుకుంటాం కోసమై, ఆయనతో పాటు ఆయనకు రాజ్యంలో మనం కూడా ఆయనకు స్వాస్థ్యంలో ప్రవేశించాలని చెప్పి మళ్ళీ వస్త్రంలో పరిశుద్ధపరిచేవాడిగా ఉంటాడనమాట. అందుకని 10 దినములు శ్రమ కలిగింది, మరణం వరకు నమ్మకంగా ఉండి నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పి అంటామన్నాడు. 10 దినములు మమ్మల్ని పరీక్షించయ్యా, మా తోటి బాలుల ముఖం కంటే మా ముఖాలు ఏదైనా క్షీణించినట్లు నీకు కనపడితే నీ ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పి అంటున్నాడు. 10 దినములు పరీక్షించిన తర్వాత సౌందర్యం కలిగిన వారుగా, తెలియగలిగిన వారుగా కనపడతా వచ్చారు. కాబట్టి ఇక్కడ నయోమి యొక్క జీవితంలో చూసినట్లయితే మరి 10 సంవత్సరాలు కరువు కలిగినప్పుడు ఆ దేశాన్ని, బెత్లెహేం దేశాన్ని దేవుడి యొక్క సన్నిధిని వదిలిపెట్టి మోయాబు దేశం పోయింది. 2 బిడ్డలను పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, రిక్తురాలుగా మళ్ళీ తిరిగి బయలుదేరుతా వచ్చిందనమాట. అందుకని మనం చూసినట్టు తనకు అవిధేయతను బట్టి ఆమె గాయపరచబడింది అనమాట. దేవుడు తన ఇంటికి వచ్చినప్పుడు, తిరిగి తన శ్వాసాన్ని దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేసినట్ట, తన గాయాన్ని కట్టినవాడిగా ఉంటా ఉన్నాడు. తను చేసిన పాపను బట్టి గాయపరచబడింది. ఆ తర్వాత ఏం చేసిందంట, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తన చేతులతో దేవుడు గాయాలు కట్టినవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవుడికి పిల్లమైన నువ్వు నేను కూడా మనకి ఇచ్చిన ఒక వస్త్రాన్ని కాపాడుకునే వారంగా ఉండాలి. లోకాసు వార్త ఇంకా 2-3 మాటలు చూసుకొని ప్రభు యొక్క బల దగ్గరికి వెళ్దాం. లోకాసు వార్తలో ఒక మాట చూద్దాం. లోకాసు వార్తలో ఒక మాట చూసుకుందాము. లోకాసు వార్త 24వ ఒక మాట చదువుకుందాము. లోకాసు వార్త 24వ అధ్యాయం. లోకాసు వార్త 24వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాము. లోకాసు వార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 31వ వచనం చదివయా. 31వ వచనము, 24-31వ వచనము. వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. తర్వాత అంతటా వారు అదృశ్యమైన తర్వాత అప్పుడు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంట, వారు పరీక్షించుకుంటున్నారనమాట. వారు చూసినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు గ్రహించలేకపోయినాం, మనం ఎందుకు గుర్తుపట్టలేకపోయాము అంటా ఉన్నారు. అదేవిధంగా దేవుడి పిల్లలైన మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉండగానే పవిత్రమైన జీవితం కలిగి మనం జీవించే వారంగా ఉండాలన్నమాట. కాబట్టి ఈ శ్రమ తట్టుకోలేము, తర్వాత ఈ భారం మనం భరించలేము, ఎందుకులే మనకి ఇదని చెప్పి ప్రభుకి మార్గాలు వదిలిపెట్టి మనం వెళ్ళే వారంగా ఉండకూడదనమాట. తెల్లని వస్త్రం ధరించుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవించే వారంగా ఉండాలి. అదే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం చదవండి. తెల్లని వస్త్రం గురించి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనము, 19:8వ వచనము. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశం నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడి ఉన్నది. తర్వాత అవి పరిశుద్ధుల నీతిక్రియలు. సన్నని నారబట్టలు అంటే పరిశుద్ధులక నీతిక్రియలు అంట. చూసారా, మరి చూసినట్టయితే వస్త్రం ఉతుక్కోవడం అంటే తెలుపు చేసుకోవడం అనమాట. పరిశుద్ధులకు నీతి క్రియలు అనమాట. వస్త్రం దేనితో పోల్చబడతా వచ్చింది, తెల్లని వస్త్రం దేనితో పోల్చబడతా వచ్చింది, నీతి క్రియలను తెలియజేసేదిగా ఉంటుందంట. అంటే మనం నీతిగా ఈ లోకంలో జీవించే వారంగా, పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించే వారంగా ఉండాలన్నమాట. అందుకనే గొర్రెపిల్ల రక్తంలో తమకు వస్త్రములు తెలుపు చేసుకొని వాటిని ఉతుక్కున్న వారు దేవుడి సన్నిధిలో దేవుడి యొక్క రాజ్యంలో ఉండేవారిగా ఉంటారు. దేవుడి పిల్లమైన నువ్వు నేను కూడా మన క్రియలు అనమాట. అందుకని ఏబోలే నిత్యం భయం కలిగి మనం జీవించాలి. పరలోకం దేవుడు చూస్తున్నాడు. ఆదామంటేనే రొమ్ములో పాపాన్ని దాచుకొని దేవుడి సన్నిధి నుంచి తోసివేయబడతా వచ్చినాడు. కాబట్టి నేను అలాంటి జీవితం నేను జీవించను, నా రొమ్ములు నేను పాపము దాచుకోను, నేను పరిశుద్ధమైన జీవితం జీవిస్తానని చెప్పి దేవుడి కొరకు నమ్మకంగా జీవించిన వాడిగా ఉంటా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఏంటయ్యా అంటే సన్నపు నారబట్ల పరిశుద్ధులక నీతి క్రియలు అన్నమాట. కాబట్టి మంచి క్రియలు కలిగి నీతి క్రియలు మరి
మరి నీతి లేని క్రియలయ్యో మనకు తెలుసు అనమాట. నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, సత్యంతో ఈ లోకంలో మనం జీవించినప్పుడు చూడండి. చివరిగా ఒక మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము చూడమ్మా. 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4వ వచనము ప్రకటన. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకునే కొందరు సార్డిస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములను ధరించుకొని నాతో కూడా సంచరించదు. చూసారా, సార్డిస్లు అంటే కొంతమంది అంట తమకు వస్త్రములు అపవిత్రపరచుకొని కొంతమంది ఉన్నారంట. కాబట్టి ఆ అపవిత్రపరచుకొని వారి గురించి ప్రభు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంట, వాళ్ళు నాతో కూడా తెల్లని వస్త్రం ధరించుకొని నాతో పాటు సంచరిస్తానికి అర్హులు అని చెప్పి అంటున్నాడు. అందుకనే ప్రకటన 19వ అధ్యాయం 8వ వచనం చదువు. పరిశుద్ధ నీతిక్రియలు అనమాట. సన్నపు నారబట్టలు, తెల్లని వస్త్రంలో పరిశుద్ధులక నీతిక్రియలు. అంటే ఈ సార్డిస్ సంఘంలో ఉన్నవారు తెల్లని వస్త్రములు అంటే వాళ్ళ క్రియలన్నీ కూడా పరిశుద్ధంగా ఉంచుకున్నారు కాబట్టి వారు నాతో కూడా ఉండటానికి, సంచరించడానికి వారు యోగ్యులు అని చెప్పి అంటా ఉన్నారు. వాళ్ళు అర్హులు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి నీ క్రియలు నీయే, నా క్రియలు నాయ అన్నమాట. నువ్వు జీవించిన ప్రకారం నీకు క్రియలు తగ్గట్టు ప్రభు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ తర్వాత నా జీవితాన్ని తగ్గట్టు నేను ఇస్తాడనమాట. ఇంకా మధ్యలో ఎవరు కూడా లేరనమాట. నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు ఇన్ని నీ జీవితాన్ని పాడు చేసుకుంటే అది ప్రభువుకు సంబంధం లేదనమాట. నువ్వు ఎలాంటి జీవితం జీవించినా కానీ ప్రభు దగ్గరికి రా. ఏదన్నా తెలియని పొరపాటులో బలహీనతలతో ఉంటావా, ప్రభు దగ్గరికి వచ్చి చెప్పు, ప్రభువా ఫలానా విషయంలో నేను తప్పు చేసినాను, నీకు అమూల్యమైన రక్తంతో నన్ను కడుగయ్యా, నీకు ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పంపులు పంచడానికి నన్ను పరిశుద్ధపరచు ప్రభు అని చెప్పి నువ్వు ప్రభుని అడుగు. ఏం చేస్తాడంట, తన రక్తంతో నీకు ప్రతి ఒక్క పాపాన్ని కడిగి వేసేవాడిగా ఉంటాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన కడుగుతాడంట. యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన యొక్క రక్తంతో కడగని పాపం అంటూ ఏది కూడా లేదనమాట. అది పరిశుద్ధమైన రక్తం అన్నమాట. ఎడ్ల యొక్క కోళ్ళ యొక్క రక్తం కాదు, అది యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తం అన్నమాట. నీ కొరకు నా కొరకు చిందించిన ఒక రక్తం. నువ్వు ఎంతటి బలహీనతతో ఉండా, ఏ స్థితిలో ఉన్న రక్తంతో ఆయన కడుగుతాడు, నేను పరిశుద్ధపరిచేవాడిగా ఉంటాడనమాట. ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే మనం కూడా ఆ ఎలుపడు తోయపడతాం. తర్వాత అక్కడ ఏమంటాయంటే ఏడుపులు పళ్ళు కొరుకుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఒక పూట కూటి జ్యేష్ఠత్వం కోసం, ఒక పూట కూటి కోసం తన యొక్క జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు. ఏసావంటి భ్రష్టుడు అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట. కాబట్టి లోకంలో సుఖాలు ఎంతవరకు అండి? లోకంలో సుఖాలు కొంతమంది సినిమా వాటి ఆశ ఎంతవరకు గంట సేపు, ఆ తర్వాత అయిపోయింది. కొంతమంది తింటే పిచ్చి అనమాట. ఎంతసేపు తింటారు? గట్టిగా తింటే ఓ 10 నిమిషాలు తింటారు, లేకపోతే పోగడం తింటారు. కాబట్టి అవన్నీ ఎంతవరకు తాత్కాలికమైన సుఖాలు అవన్నీ కూడా. కానీ నిత్యత్వంలో దేవుడు నీ కొరకు నా కొరకు ఒక శ్వాసాన్ని సిద్ధపరిచిన వాడిగా ఉంటున్నాడు. ఆ శ్వాసంలో నువ్వు ప్రవేశించాలంటే నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించు, ప్రభునందు విశ్వాసం కలిగి జీవించు. దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని బట్టి తన యొక్క రాజ్యంలో ఆయనతో కూడా నిన్ను తీసుకెళ్ళి ఆయనతో కూడా నిన్ను పరలోకంలో చేర్చేవాడిగా ఉంటాడు. తన కొరకు కనిపెట్టుకున్న వారి యొక్క రక్షణ కొరకు పాపం లేనివాడిగా ఈ లోకంలో ప్రభు మళ్ళా ప్రత్యక్షం కాబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి తన కొరకు నువ్వు కనిపెట్టుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తే దేవుడు నిన్ను కూడా పరలోకంలో తీసుకెళ్తాడు. తెల్లని వస్త్రం ధరించుకొని ఆయనతో పాటు కూడా నువ్వు సంచారం చేసేవారిగా ఉంటావు. అందుకని మనం చూసినట్లయితే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాటను చూడండి. 1 పేతురు పత్రిక బయలుపరచబడుటకు సిద్ధంగా రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుడి శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకంలో భద్రపరచబడిందంట. ఆ స్వాస్థ్యం ఏ స్వాస్థ్యం అంట? నీ స్వాస్థ్యం, నా స్వాస్థ్యం, మనందరి స్వాస్థ్యం కూడా పరలోకంలో భద్రపరచబడిందంట. గుర్తెరిగారా? తెల్లని వస్త్రం ధరించుకొని ఆ గుమ్మంలో లోపలికి ప్రవేశించేవాడు ధన్యుడు. తమకు వస్త్రం ఉతుక్కున్నవాడు ధన్యుడు. పరలోక రాజ్యంలోకి వెళ్తాను గుమ్మంలో నువ్వు లోపలికి వెళ్ళావా, నువ్వు ధన్యుడివి. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, కడవరి కాలం నందు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీ కలుగుటకు విశ్వాసం ద్వారా దేవుడి శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి అన్నది. కాబట్టి స్వాస్థ్యం అంతా నీకు తెల్లని వస్త్రములు ధరించుకొని పరిశుద్ధంగా జీవించి ఈ లోకంలో తెల్లని వస్త్రం ధరించుకో. శ్రమైన బాధ అయినా కానీ నువ్వు దాని గురించి జడియాల్సిన పని లేదనమాట. దేవుడు నీకు తోడై ఉండేవాడిగా ఉంటాడు. అందుకని మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటము ఇస్తానని చెప్పి అంటున్నాడు. శ్రమ ఓర్చుకో. దానియేలు యొక్క స్నేహితులు కూడా
షడ్రక్ మెషక్ అబేద్గోలు కూడా శ్రమను ఓర్చుకున్నారనమాట. శ్రమను ఓర్చుకున్న తర్వాత ఏమైందంట, రాజు సింహాసనం ఎదుట మరి నిలవబడిన వారుగా అంటున్నారనమాట. తర్వాత ఆ రాజుకు నష్టం కలగకుండా మరి ఒక అధికారం ఇచ్చిన రాజు కాబట్టి మీ వంటి వారు ఒక్కళ్ళు కూడా లేరని చెప్పి. కాబట్టి ఇది ఈ లోకంలో ఒక అనుభవించిన వారికి ఉన్నతమైన స్థానం రాజు దగ్గర ఉండడం. దాసులుగా వచ్చినారు, దేవుడందు పరిశుద్ధతను కాపాడుకున్నారు, రాజు దగ్గరికి వచ్చి అధికారం పొందిన వారుగా ఉంటామన్నారు. అదే స్వాస్థ్యం అన్నమాట. కాబట్టి వాళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉండాలని చెప్పి ఆశపడ్డారో ఆ పరిశుద్ధమైన జీవితానికి రాజు దగ్గర అధికారం పొందిన వారుగా, తర్వాత అనేక మందిని ఏలుబడి చేసిన వారుగా దేవుడు వారిని సిద్ధపరిచిన వారుగా ఉంటున్నాడు. ఎవరినంట, పరిశుద్ధంగా ఉండేవారి కోసం వారిని తలగా ఉంచేవాడిగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, వాక్యానికి విరోధంగా మనుషుల మాటలు విని మనుషుల పద్ధతి ప్రకారం జీవించి నష్టపోవద్దు. కాబట్టి దేవుడికి వాక్యానికి భిన్నంగా జీవిస్తే మనకు అప్పుడే శోధన వచ్చింది అనమాట. అందుకని మీలో అనేకులు బలహీనులు, రోగులు అయినారు, చాలామంది నిద్రిస్తున్నారు. కాబట్టి ప్రభు బలలో చేవేసే మనము పరిశుద్ధంగా జీవించాలి. ఇప్పుడు కాదు, బల తీసుకొని వెళ్ళిన తర్వాత వారం అంతా కూడా పరిశుద్ధంగా ఉండటం కోసమై దినదినం యోబు వలె భయం కలిగి పరలోకంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నేను పరలోక రాజ్యం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు తన దూతలంతా ఉంటారు. నేను ఏదైనా తిరిగి తప్పు చేస్తే లేదా అనాలోచనగా నేను తప్పు చేస్తే వాళ్ళందరి దగ్గర నేను అవమానపరచబడతాను. వాళ్ళు అంటున్నారనమాట. ఏమంటున్నారంట, అయ్యా మాకు తలుపుది అన్నప్పుడు ఏమంటున్నారంట ఆయన, మీరు ఎవరో నాకు తెలీదు, మిమ్మల్ని నేను ఎరగనని చెప్పి అంటున్నాడు. కారణం ఏంటంట, నూనె సిద్ధపరచుకోలేదు వాళ్ళు. అనాలోచన అనమాట. అందరిలో ఉన్నామని అనుకున్నారనమాట. కనికలే పవిత్రంగా పరిశుద్ధమైన, కానీ క్రియలు సరే దీటీలు ఆరిపోతూ ఉన్నాయి అనమాట. అందుకనే వాక్యం వాళ్ళలో లేదనమాట. సామెతల గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథము 6వ అధ్యాయం. ఇంకొక మాట చూసుకొని ఈ మాట కాక వాళ్ళ పాల్పొంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయము చూడమ్మ 23వ వచనం చదవండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగా ఉందనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేశారంట, మా డ్యూటీలు ఆరిపోతున్నాయి, ఆజ్ఞ దీపంగాను ఉపదేశము వెలుగైంది అంటే ఆజ్ఞ గైకోలేదనమాట. వాళ్ళు ఏం చేశారంట, అర్థమవుతున్న వాక్యమా, ఆజ్ఞ గైకోలేదనమాట. ఆజ్ఞ దీపంగాను ఉపదేశము వెలుగైందనమాట. కాబట్టి ఆజ్ఞ ఇవ్వబడింది, ఉపదేశము చేయబడింది, కానీ వాళ్ళు అంగీకరించాల. అక్కడికి వెళ్ళినప్పుడు ఏముందంటే డ్యూటీలు ఆరిపోతూ ఉన్నాయి. కాబట్టి భయభక్తులు కలిగి ప్రభు కొరకు నమ్మకంగా లోకంలో జీవించే వారికి ఉండాలి. వాక్యాన్ని త్రోసివేసినప్పుడు, వాక్యాన్ని నెట్టివేసినప్పుడు అప్పుడే నీ జీవితంలో శ్రమ అనేది మొదలవుతూ ఉంటుంది అనమాట. అందుకనే విలాప వాక్యంలో ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఎంత వాక్యం బోధించినప్పుడు కూడా ఏమాత్రం కూడా లెక్క చేయలే. తర్వాత ఆయన చెరసాల్లో వేశారు, తన కాళ్ళని బొరంతో బిగించారు, బావిలో వేశారు, అనేక విధాలుగా చేసిన తర్వాత చివరికి విలాప వాక్యం దగ్గరకు వచ్చారు. బబులోను రాజు వచ్చి మొత్తాన్ని సర్వనాశనము చేసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన వాళ్ళు అంటున్నారన్నమాట, మా దోషములు మా పితృల దోషం మా మీద పడి ఉన్నది, వారి దోష శిక్షణ మేము అనుభవిస్తున్నాం, దాసులుగా ఉండవలసిన మా మీద ప్రభువులుగా మాకు ఉన్నారు అని చెప్పి అంటా ఉన్నారు. కాబట్టి చేసిన పాపం ఊరకనే పోదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు అనుకోవచ్చు సులువుగా నేను చేస్తున్నానులే, ఎవరు చూడటం లేదులే, ఎలాంటి తొందర లేదులని చెప్పి గద్దించేవాడు లేదని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఒక దినాన్న మన పాపం మనల్నే పట్టుకుంటుంది అనమాట. మరి చూసినట్టయితే ఆ బుద్ధి కలిగిన కన్యకలు పెళ్లి విందులోకి ప్రవేశించినారు. బుద్ధి లేని వారు ఏమంటున్నారంట, మా డ్యూటీలు ఆరిపోతున్నాయి గోల్ చేశారనమాట. ఆయన ఏమంటున్నారంట, మిగతా వాళ్ళు ఏమంటున్నారంట, ఇది మీకు మాకు అమ్మయ్యల దగ్గరికి వెళ్ళిపోయి కొనుక్కోండి అని చెప్పి అంటున్నారు. వాళ్ళు కొనుక్కొని వచ్చేసరికి తలుపు వేయబడతా వచ్చింది. అందుకనే దానికి వివరణ ఏంటి, వాళ్ళు ఎందుకు అక్కడ వాళ్ళ డ్యూటీలు ఎందుకు ఆరిపోయినంటే ఇక్కడ సామెతలో రాసిపెట్టింది 6:23 ఆజ్ఞ దీపంగానే ఉపదేశము. కాబట్టి ఆజ్ఞ వాళ్ళు అంగీకరించాల, ఉపదేశం వినలేదన్నమాట. మనలాగానే వాళ్ళు చెప్పుంటారు బోధకులు, దేవుడు పంపించుంటాడు, కానీ వాళ్ళు ఏది కూడా పట్టించుకోలేదు. అందుకని వాళ్ళు విడవబడిన వారిగా ఉంటా ఉన్నారు. కాబట్టి మనం చూసినట్టయితే పరిశుద్ధులుగా ఉండేవారికి, పరిశుద్ధపరచబడిన వారికి దేవుడు ఒక స్వాస్థ్యం పరలోకంలో ఉంచినాడు. అందుకనే మరి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్న ఆ మాట, మరి స్వాస్థ్యం దేవుడి దగ్గర స్వాస్థ్యం ఉందంట, దేవుడు కాపాడుతున్నాడంట మనల్ని. చివరికి అపోస్తల కార్యములు 20వ అధ్యాయం చూసుకొని ప్రభు యొక్క బలలో పాలుపంపులు పొందాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం చదవండి. 32వ వచనం, ఇప్పుడు దేవుడికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను,
ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడి వారు అందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు, పరిశుద్ధపరచబడిన వాళ్ళు స్వాస్థ్యం అనుగ్రహించబడుటకు శక్తివంతుడంట ఆయన. కాబట్టి మనం దేవుడికి వ్యతిరేకంగా ఆయనకు ఇష్టం లేని క్రియలు చేసి ఆ స్వాస్థ్యాన్ని పోగొట్టుకోకూడదు, పెళ్లి విందుని పోగొట్టుకోకూడదు. పెళ్లి వస్త్రం ధరించుకొని ప్రభు కొరకు నమ్మకంగా ఈ లోకంలో జీవిస్తే మంచి నమ్మకమైన దాసులు ఈ కొంచెంలో నమ్మకంగా ఉండవని చెప్పి దేవుడు ఏం చేస్తాడంట, దేవుడికి రాజ్యంలో మనం ప్రవేశపెట్టి ఆయనకు రాజ్యంలో ఆ స్వాస్థ్యము, మన స్వాస్థ్యాన్ని దేవుడు మనకు ఇచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ పాపభూషమైన లోకంలో ఉంటున్నావు నువ్వు, నేను, మనమంతా శరీరంలో జీవించే వారిగా ఉంటున్నాం. తెలుసో తెలియక ఏదన్నా మరి ప్రభుకు అయిష్టమైన కార్యం చేసినప్పుడు మనం ఏం చేయాలంటే బల దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా పలానా విషయంలో నా బలహీనత విడిపించు, నా ప్రతి ఒక్క పాపానికి విడుదల అనుగ్రహించు, నీకు కుమారుడైన యేసుక్రీస్తు ఆ రక్తంతో నా ప్రతి ఒక్క పాపాన్ని కడుగు ప్రభు అని చెప్పి నువ్వు ప్రభు దగ్గర నీకు బలహీనత ఒప్పుకొని ప్రభు యొక్క బలలో చేయివేయి. అప్పుడు దేవుడు నీకు జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన పరిశుద్ధపరిచి తెల్లని వస్త్రం ధరించి మళ్ళీ ప్రభు యొక్క రాజ్యానికి మనం సిద్ధపరిచేవాడిగా ఉంటాడు. ఆ రీతిగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. అన్నా చెప్పబడిన లేఖన భాగం బట్టి మనల్ని మనం పరీక్షించుకొని, ఆశ్చర్యకరుడవివే యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్యముండును, వచ్చిన వారే దయ పొందెదరు, నీవే దయాళుడవు, వచ్చిన వారే దయ పొందెదరు, నీవే దయాళుడవు, యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు, నీ విశ్వాసత గొప్పది, నీ విశ్వాసత గొప్పది, ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడు మారనిది, ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడు మారనిది, యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు, నీ నీతి స్థిరమైనది, నీ నీతి స్థిరమైనది, ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడు మారనిది, ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడు మారనిది, యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. కూర్చోండమ్మా. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, సర్వాధిపతి,
కృపా సత్సంపూర్ణ మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు. మీ ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో చేర్చి ప్రభా స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభా మీ నామాన్ని మయంపరచుటకు సహాయపడుతూ వచ్చినందుకై వందనాలు స్తోత్రాలు. మీ దాసును నిలబెట్టుకొని ప్రభా మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటల కొరకై వందనాలు స్తోత్రాలు. ప్రభా నువ్వెంతైనా గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. ప్రభా మమ్మల్ందరినీ ప్రేమించి ప్రభా మా కొరకు ప్రాణమునకు ఇచ్చిన దేవుడు. ప్రభా మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభా వాళ్ళ వర్తమానంలో కూడా ప్రభా మీ దాసును నిలబెట్టుకొని మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటల కొరకై వందనాలు స్తోత్రాలు. కాలం సమీపంగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును, కానీ అతను వెనుక తీసినలా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదని సెలవిస్తూ వచ్చినావు. ప్రభా కొన్ని మాటలు ప్రభా మీ దాసుల ద్వారా మాట్లాడటం సహాయపడుతూ వచ్చినారు. ప్రభా తండ్రి మెలకు కలిగి జాగ్రత్త కలిగి భయం కలిగి జీవించుటకు సహాయం చేయమని హెచ్చరిస్తూ వచ్చిన మీ ప్రేమంతటి కొరకై వందనాలు స్తోత్రాలు. తోడుగా ఉండమని సహాయం చేయమని కనికరించమని కోరుకుంటున్నాం. షాలోం ప్రార్థనా మందిరం ప్రభా చిన్న సంఘం తోడుగా ఉండండి, సహాయం చేయండి, బలపరచండి. ప్రతి ఒక్కరు కూడా మెలకువ కలిగి ఆత్మీయమైన జీవితంలో భయం కలిగి జీవించడానికి సహాయం చేయమని కృప చూపించమని కోరుకుంటున్నాం. ప్రభా బిడ్డలు అర్పించిన అర్పణలన్నిటి బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. ప్రభా సంఘం యొక్క అవసరతం కొరకై నమ్మకమైన రీతిగా వాడబట్టకు సహాయం చేయమని కృప చూపించమని కోరుకుంటున్నాం. వార కార్యక్రమంలో కూడా ప్రభు మీ కృప మెండుగా అనుగ్రహించండి, సహాయం చేయండి, బలపరచండి, మాతో ఉండండి. చిన్న బిడ్డల మధ్య పరిచర్య, సండే స్కూల్ పరిచర్యలో కూడా ప్రభా తోడుగా ఉంటూ వచ్చినందుకై వందనాలు. ప్రభా సహాయం చేయండి, బలపరచండి. మేము నేర్చుకున్న విషయాలు మనసులో భద్రం చేసుకొని చివరి వరకు కూడా ప్రభా వాటిని గుర్తుంచుకున్న విధంగా కొనసాగడానికి సహాయం చేయమని బలపరచమని కోరుకుంటున్నాం. తిరిగి గృహాలకు వెళ్తున్నాం, తోడుగా ఉండండి. కలుసుకున్న పర్యంతం మీ కృప మెండుగా అనుగ్రహించి సహాయం చేయండి, మాతో ఉండండి. మీ సన్నిధి మాతో ఉంచమని, మమ్మల్ని నడిపించమని, అంతం వరకు స్థిరపరచమని ప్రభా మీ దాసును బలపరిచి బలమైన రీతిగా వాడుకోమని యేసుక్రీస్తు మా రక్షకుని నామమున స్తుతులు అర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు అయిన మెండైన కృప ఎల్లప్పుడూ తోడై ఉండుగాక. ఆమేన్.